నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇది పాఠశాల లేక డబ్బుల ఖజానా? పాఠశాలలోని రహస్య గదిలో కోట్ల రూపాయల నగదు లభ్యం. పోలీసులు రాత్రంతా నోట్లను లెక్కించారు. పాఠశాల అంటే పిల్లలు చదువుకునే చోటు, జ్ఞానం పొందే దేవాలయం, సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం ఉన్న పవిత్రమైన స్థలం. కానీ పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నగరంలో ఒక పాఠశాల పిల్లలకు పాఠాలు చెప్పే చోటు కాదు. కోట్ల రూపాయల నల్లధనం దాచుకునే చీకటి గిడ్డంగిగా మారింది. పోలీసులు తాళం పగలకొట్టి లోపలికి వెళ్ళగా అల్మారాలు నిండా నోట్ల కట్టలు, రాత్రంతా లెక్కించినా అయిపోని డబ్బు, మొత్తం 1,57,00,000 రూపాయలు. ఈ కుంభకోణం వెనుక ఏముంది, అసలు ఎవరు బాధ్యులు అనేది తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నగరం పారిశ్రామికంగా ముఖ్యమైన ప్రాంతం. జీటీ రోడ్పై ముర్గసోల్ ఏరియాలో ఉన్న సెయింట్ జేవియర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రభుత్వ సహాయం లేని ప్రైవేట్ విద్యా సంస్థ. బయట చూస్తే పేరు మోసిన ఇంగ్లీష్ మీడియం స్కూల్, లోపల చూస్తే నల్లధనం నిల్వ చేసే రహస్య కేంద్రం. పోలీసులకు ముందే సమాచారం అందింది. ఈ పాఠశాలలో ఏదో చట్టవిరుద్ధమైనది జరుగుతుందని. నమ్మకమైన సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీస్ బృందం పాఠశాలపై ఆకస్మిక దాడికి సిద్ధమైంది. పోలీసులు పాఠశాలలో అడుగు పెట్టగానే పాఠశాల సిబ్బంది అంతా సాధారణంగానే ఉన్నట్లుగా నటించారు. ఏమీ జరగలేదన్నట్లుగా నవ్వుతూ పలకరించారు. కానీ పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. తరగతి గదులు, ఆఫీస్ రూమ్, స్టోర్ రూమ్. అప్పుడు కనిపించింది ఒక గదికి పెద్ద తాళం. పోలీసులు వెంటనే సిబ్బందిని తాళం చెవి అడిగారు. అకౌంటెంట్ సుబ్రత చటర్జీ తడబడ్డారు. తాళం చెవి మా దగ్గర లేదని చెప్పారు. పోలీసులకు అనుమానం మరింత బలపడింది. వారు వెంటనే తాళం పగలగొట్టి లోపలికి అడుగుపెట్టారు. అక్కడ చూసిన దృశ్యానికి అనుభవజ్ఞులైన పోలీస్ అధికారులు కూడా ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. అల్మారాల నిండా 500, 200 నోట్ల కట్టలు, సంచుల నిండా నోట్ల కుప్పలు. పాఠశాల గది లోపల కోట్ల రూపాయలు. డబ్బు మొత్తం చేత లెక్కించడం సాధ్యం కాదని అర్థమైంది. పోలీసులు వెంటనే బ్యాంక్ అధికారులకు కబురు పంపించారు. పెద్ద కరెన్సీ కౌంటింగ్ మెషిన్ను పాఠశాల లోపలికి తెప్పించారు. రాత్రి మొదలైన లెక్కింపు తెల్లవారే వరకు ఆగలేదు. పోలీసులు, బ్యాంక్ సిబ్బంది కళ్ళల్లో నూనె పెట్టుకొని ఒక్కొక్క నోటు లెక్కించారు. చివరకు తెల్లవారుజామున లెక్కింపు పూర్తయింది. మొత్తం మీదుగా 1,77,45,000 రూపాయలు. ఒక పాఠశాల రహస్య గదిలో ఇంత భారీ నగదు. విద్యాశాఖ అధికారులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు వెంటనే చీఫ్ అకౌంటెంట్ సుబ్రత చటర్జీని కూడా కఠినంగా ప్రశ్నించారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఇది పిల్లల ఫీజుల డబ్బా? నల్లధనమా? బ్యాంక్ ఖాతాలో ఎందుకు వేయలేదు? రసీదులు, పత్రాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికి కూడా సుభద్ర చటర్జీ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి రసీదు కూడా లేదు. బ్యాంకు ఖాతా వివరాలు లేవు. చట్టబద్ధమైన పత్రం ఏది కూడా చూపించలేకపోయారు. దీంతో పోలీసులు పాఠశాల బ్యాంకు ఖాతాలను వెంటనే స్తంభించేశారు. మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. అకౌంటెంట్ మరియు పాఠశాల యాజమాన్యంపై మనీ లాండరింగ్ మరియు మోసాల చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఇది కేవలం ఒక పాఠశాల సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో కోట్ల వసూలు చేసి బ్యాంక్ ఖాతాలో వేయకుండా నల్లధనంగా దాచుకున్నాయన్న ఆరోపణలు తరచూ మనకు వినిపిస్తూనే ఉంటాయి. అడ్మిషన్ ఫీజులు, యాన్యువల్ ఛార్జీలు, స్పెషల్ ఫీజులు, ఇవన్నీ రసీదులు లేకుండా నగదు రూపంలో వసూలు చేసే పద్ధతి అనేక సంస్థల్లో కొనసాగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. పిల్లల చదువు కోసం కష్టపడి సంపాదించిన డబ్బు పాఠశాల ఖాతాలోకి కాదు, చీకటి గదుల్లోకి వెళ్ళిపోతుందా? ఈ ప్రశ్న తల్లిదండ్రులను వేధిస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నెటిజన్లు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది విద్యా దేవాలయం కాదు, దొంగ సొమ్ము దాచే గిడ్డంగి అని కామెంట్ బాక్స్లో నిండాయి. మన పిల్లల భవిష్యత్తు కోసం కట్టిన ఫీజులు ఇలా చీకటి గదిలో మగ్గిపోతుందా అని పలువురు తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పాఠశాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా విద్యా సంస్థల పారదర్శకత అవసరంపై చర్చను మళ్లీ లేవనెత్తింది. పోలీసులు ఇప్పుడు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో కేవలం పాఠశాల యాజమాన్యం మాత్రమే బాధ్యులా, లేదా రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా ఇందులో భాగస్వాములా? గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాల ఆర్థిక లావాదేవీలేంటి? ఇంత పెద్ద మొత్తం ఒకే చోట ఎంతకాలం నిల్వ చేశారు? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం వెతకడానికి దర్యాప్తు సంస్థలు పాఠశాల మొత్తం ఆర్థిక రికార్డులను పరిశీలిస్తున్నాయని తెలుస్తుంది. పాఠశాల అంటే జ్ఞానం ఇచ్చే చోటు, నిజాయితీ నేర్పించే చోటు, సమాజంలో మంచి పౌరులను తయారు చేసే చోటు. కానీ అదే పాఠశాల పిల్లల ఫీజుల డబ్బును నల్లధనంగా మార్చే కేంద్రంగా మారితే అది విద్యకే కాదు, మొత్తం సమాజానికి చేసే ద్రోహం. అసన్సోల్ సంఘటన దేశంలోని ప్రతి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. మన పిల్లలు చదివే పాఠశాల పారదర్శకంగా ఉందా అని ప్రశ్నించుకోవాల్సిన సమయం. దర్యాప్తు పూర్తయి నిజాలు బయటకు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. దోషులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాలని సమాజం కోరుతుంది. ఈ వార్త మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.